సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ నెల 21 నుంచి 26 తారీఖు వరకు ఇది మంచి ప్రభుత్వం సుమారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 8 బహిరంగ సభలు ప్రజావేదికలు ఏర్పరచుకొని ఇది మంచి ప్రభుత్వం. దేనికి ఇది మంచి ప్రభుత్వం? 100 రోజుల్లోనే ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్ని ఏ విధంగా నెరవేర్చబోతా ఉన్నాం, ఆర్థిక పరమైన సమస్యలు ఏదైతే గత ప్రభుత్వం అనాలోచనతోటి సంక్షేమానికి పరిమితం అవుతూ ఆ సంక్షేమాన్ని కూడా తూట్లు పొడుస్తూ లక్షల కోట్లు అప్పు చేసి ఈ ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత కూడా ఎక్కడ అప్పు చేయకుండా ఈ 100 రోజుల్లోనే పెన్షన్లు పెంచున్నాం, అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం, చెత్త పన్ను తీసేశాం, దివాళీలో ఏదైతే ఈ సంవత్సరం దివాళీకి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా ఉన్నాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశాం, రైతన్నికి డబ్బు జమ వేశాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ 100 రోజులు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు సుమారు ప్రతి సమావేశంలో కూడా 2-3 వేల మంది వచ్చేవారు. ఒకటి అధికారికమైన సమావేశం కాబట్టి వస్తారని చెప్తా ఉన్నారు. వాళ్ళు రావడం కన్నా 2-2.5 గంటల సమావేశం అవుతే ఆ 2.5 గంటలు కూడా సమావేశంలోని కూర్చొని వారికి అందిన సంక్షేమ కార్యక్రమాలని అవగాహన చేసుకుంటూ భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్న దాని మీద కూడా అవగాహన కల్పించుకుంటా ఉన్నారు. ఈ సమావేశాలు అయిపోయిన తర్వాత నేను మాట్లాడేవాడిని, కిందకి దిగి ప్రతి వ్యక్తితోటి మాట్లాడే కదిలేవాడిని. అక్కడి నుంచి ఏదో సమావేశం ఏర్పరిచేసాం అయిపోయింది నేను దిగి పోలీసులు వాళ్ళతో వెళ్ళిపోవడం కాదు, వాళ్ళ సహకారంతో ప్రతి చోట దిగి మాట్లాడా. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సమస్యలు విన్నా, వాళ్ళు చెప్పినవన్నీ అవగాహన చేసుకున్నాం. చేయగలిగేది ఏంటి, అధిష్టానం దృష్టిలో చెప్పవలసింది ఏంటి అన్న దాని మీద కూడా అవగాహన చేసుకున్నాం. ప్రధానంగా వాళ్ళందరి బాధ ఏమిటంటే గత 5 సంవత్సరాలు అన్యాయంగా పెన్షన్ తీవేయబడ్డదనేది చాలా మంది ప్రజల యొక్క ఆవేదన. ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాల, 5 సంవత్సరాలు కొత్త పెన్షన్ ఇవ్వాల, షరతుల మీద షరతులు పెట్టి సంక్షేమ కార్యక్రమాలు దూరం చేశారు. ఇన్ని చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు. మనం కూడా ఎన్డీఏ కూటమిగా మేము కూడా హామీ ఇచ్చాం. కొత్త పెన్షన్లకి సబ్ కమిటీ వేసి ఉన్నాం క్యాబినెట్. 5 సంవత్సరాలు అన్యాయంగా తీసివేయబడిన వారు అర్హులైన అనర్హులు ఎవరైతే కాబడ్డారో వాళ్ళందరికీ స్పష్టమైన హామీ ఇస్తూ 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలందరికీ కూడా పెన్షన్స్ కూడా అతి దగ్గరలో ఇస్తా ఉన్నామని వాళ్ళ హామీ ఇచ్చాం. కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు 5 సంవత్సరాలు, ఒక్కటంటే ఒకటి ఇవ్వలేదు. ఇవ్వకపోగా తీసేశారు. అవి మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా వాళ్ళకి అవగాహన చేశాం. సుమారు 25,000 మందితోటి ఈ 8 బహిరంగ సభలు కూడా ఏర్పరచుకోవడం. అధిక శాతం 80% మంది ప్రజానికం సంతృప్తిగా ఉన్నారు. ఈ 100 రోజుల ఎన్డీఏ కూటమి యొక్క పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు చాలా ఆనందపడ్డారు. విజయవాడ వరదల సమయంలోనే స్పందించిన తీరుని వాళ్ళు అభినందించారు. అక్కడ ఆ వరద బాధితులకి ఇచ్చిన సహాయాన్ని కూడా వాళ్ళు అభినందిస్తూ ఉన్నారు. మునుపెప్పుడూ లేని విధంగా ఒక్కొక్కరికి జరిగిన నష్టాన్ని బట్టి చేసిన విధానం అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎన్డీఏ కూటమితో చాలా స్పష్టంగా ఉన్నారు. 100 రోజుల్లో అన్నది చాలా సాహసంతో కూడిన నిర్ణయం. ప్రజల్లోకి అప్పుడే వెళ్ళిపోవడం అన్నది మీరు గమనించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి అన్నది సంవత్సరం కానీ అమలు చేయలేదు. ఎలా చేయాలి, 2 పిల్లలకి అన్నారు, ఒకరికి ఇచ్చారు, ఒకరికి కూడా ఏ విధంగా ఇవ్వాలి, ఆ ఒకరికి అక్కడ 1,00,000 మంది అర్హులు ఉంటే 50,000 మందికి ఇవ్వడానికి షరతులు ఏంటి, వాడికి అటెండెన్స్ ఉందా, లేకపోతే వాడు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చేస్తే తీసేయచ్చా, అన్ని షరతులు పెట్టి సంవత్సరం తర్వాత ఇచ్చారు. మరి మేము మహిళా శక్తి ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కూడా 2-3 నెలలు అమలు చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నాం. ఆలోపేలు కంగారు పడిపోయి వైసీపీ వాళ్ళు ఈ ఎన్డీఏ కూటమి మీద 100 రోజులను దుష్ప్రచారం చేయడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఆగే ఓపిక లేదు.
100 రోజుల్లో నిన్ను చేయగలిగామనేసరికి వైసీపీ వాళ్ళకి ఒక అభద్రతా భావం వచ్చేసింది. 100 రోజులు నిన్ను చేయగలిగారంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారన్న అభద్రతా భావంలో వాళ్ళు ఉన్నారు. ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలందరూ అడిగేది ఇళ్ల పట్టాలు. చట్టబద్ధత లేని ఇళ్ల పట్టాలు, సంతకాలు సరిగ్గా లేవు. అక్కడ భూముల దగ్గర నుంచి ఇంకా రైతుల దగ్గర నుంచి ఆ భూమి కొనుక్కోలేదు, వాటికి కూడా పట్టాలు ఇచ్చేశారు. అలాగే 5 సంవత్సరాలు టిట్కో ఇల్లు, గృహప్రవేశానికి కూడా సిద్ధంగా ఉన్న టిట్కో ఇల్లు కూడా వీళ్ళు ఇవ్వలేదు వైసీపీ వాళ్ళు. అది కూడా ఇమ్మని ప్రజలు అడిగారు. గౌరవ మంత్రి గారు నారాయణ గారితో కూడా చర్చించాం. అది ఒక 15-20 రోజుల్లోని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులన్నీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇళ్ల పట్టాల పైన కూడా ఒక 4-5 నెలలు పడుతుంది. ఏంటి అవకతవకలు, ఎకరం ఎంత ఉంది, ఎంత కొన్నారు, ఏ నాయకుడికి ఎంత వెళ్ళింది, ఈ ఆవు భూములో ఏ అవినీతి జరిగింది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 నెలల్లోని ఇళ్ల పట్టాల పైన కూడా ఒక అవగాహన వస్తూ ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అందించే బాధ్యత ఎన్డీఏ కూటమిగా మేము తీసుకెళ్తా ఉన్నాం. ఒకే మాట మీద ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ, జనసేన మేము పనిచేస్తా ఉన్నాం, నడుస్తూ ఉన్నాం. ఈ 100 రోజుల్లో రాజమండ్రి సిటీగా మేము సాధించిన ఘనత కూడా చూడండి. ఒక పక్కన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ సాధించుకున్నాం. 100 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమిగా మేము దాన్ని గెలుపొందాం. మరో పక్కన జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చూడండి, 98 సంవత్సరాల తర్వాత ఈరోజు ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంది. మరో పక్కన ఛాంబర్ అధ్యక్షులు చూడండి, 26 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్డీఏ కూటమి మేము కైవసం చేసుకున్నాం. 100 రోజులుగా రాజమండ్రి సిటీలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ సాధించిన ఘనత ఇది. మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాలతో ప్రజలకు వెళ్తా ఉన్నాం, చేరువవుతా ఉన్నాం. నిన్ననే గౌరవ ఎస్పీ గారితో చర్చించాం. గతంలో షీ టీమ్స్ ఉన్నాయి, అది మహిళా శక్తి కింద ఏదో ఒకటి మీరు రూపొందించి ఆ మహిళా శక్తి అన్నది ఏదైతే మీ విమెన్ పోలీసింగ్ ఉన్నారో వాళ్ళందరితోటి ప్రజల్లోకి తీసుకెళ్ళండి, కాలేజెస్ దగ్గర పెట్టండి, ఆకతాయిల ఆటలు అరికట్టండి. ఆడపిల్లలు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేందుకు గాను మంచి కార్యక్రమం తీసుకోవాలి. మహిళా శక్తి కింద పెడతారో లేకపోతే మహాశక్తి అని పెడతారో ఏం పెట్టినా ఆ షీ టీమ్స్ ఇంత ముందు ఎలాగైతే మహిళలకు ఒక భరోసా కల్పించిన ఆ షీ టీమ్స్ ని రాజమండ్రి పరిధిలో ప్రారంభించాలని నిన్ననే ఎస్పీ గారు కూడా చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది. అలాగే విజయవాడ వరదకు కూడా రాజమండ్రి సిటీ నుంచి అనేకమైన సంస్థలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. వ్యక్తులు వారికి వారిగా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటికే సుమారు 25 లక్షలు విరాళాలు ఇవ్వడం ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. ఈ రోజు కూడా కొన్ని చెక్కులు వచ్చినాయి. వెళ్ళి ఈ రోజున విజయవాడలో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వబోతా ఉన్నాం. ఇంకొకటిది సీఎం రిలీఫ్ ఫండ్. మీరు గమనించండి, గత 5 సంవత్సరాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది ఏనాడు కూడా అధికార పార్టీ ఆనాడున్న వైసీపీ ఒక్కటంటే ఒక్క చెక్ ఇచ్చారా? ఏనాడు ఇవ్వలా. ఆ రోజు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉందో ఆరోగ్యశ్రీలో వర్తించిందా, చేయించుకోండి, లేకపోతే మీ తంటాలు మీరు పడండి, మాకేంటి బాధ్యత అనేటట్లు ప్రవర్తించేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ అధికారంలోకి వచ్చి 100 రోజులైంది, 12 చెక్కులు తీసుకొచ్చాం. 12 చెక్కులు కూడా సుమారు 15,61,000. 12 చెక్కులు, 11 చెక్కులు, ఒకటేమో లెటర్ ఆఫ్ క్రెడిట్ ఆపరేషన్ చేయించుకోవడానికి పర్మిషన్, ఇంకా 18 సీఎం రిలీఫ్ ఫండ్ ఫైల్స్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఏదో దగ్గరలోనే ఒక నెలలోనే శాంక్షన్ కూడా అవుతాయి. ఇది మా నిబద్ధత, బాధ్యత. 100 రోజుల్లోనే 16 లక్షలు రాజమండ్రిలో ఉన్న ప్రజల కోసం తీసుకురాగలిగాం. మీరు ఏ రోజైనా ఒక్క రూపాయి తెచ్చారా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా?